హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం ఒక సూపర్ డూపర్ కథ తీసుకొచ్చాను. కథ పేరేంటో తెలుసా? రైతు అతని కొడుకులు. భలే సరదాగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి కథ విలేద్దాం. సరే, మరి ఈ కథలో ఎవరున్నారో చూద్దామా? పాపం వాళ్లకొక పెద్ద సమస్య వచ్చిందంట. ఏంటా సమస్య? తెలుసుకోవాలనుందా? పదండి చూద్దాం. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవారట. ఆయనకి ఎంతమంది కొడుకులున్నారో తెలుసా? గెస్ చేయండి చూద్దాం. ఒకళ్ళా? ఇద్దరా? హోహో, కాదు, ఏకంగా 5గురు కొడుకులు. అబ్బో, ఎంత పెద్ద ఫ్యామిలీయో! ఆ 5గురు కొడుకులున్నారే, వాళ్ళు చాలా బలవంతులు, చాలా హార్డ్ వర్కింగ్, రోజంతా పొలంలో కష్టపడి పనిచేసేవాళ్ళు. వావ్, భలే మంచి పిల్లలు కదూ! కాని ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లముంది. అయ్యయ్యో, వాళ్ళు ఎప్పుడూ ఒకరితో ఒకరు డెషోం డెషోం అని ఫైటింగ్ చేసుకునేవాళ్లట. ఎప్పుడు చూసినా కిచికిచా పోట్లాటలే. ఇదంతా చూసి పాపం వాళ్ళ నాన్నగారికి, ఆ రైతుకి చాలా దిగులుగా ఉండేది. అయ్యో, నా పిల్లలు ఎందుకిలా ఎప్పుడూ గొడవ పడుతున్నారు? వాళ్ళందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి కదా అని రోజూ బాధపడేవారట. పాపం ఆ రైతు ఏం చేస్తారిప్పుడు? వాళ్ళ గొడవలు ఆపడానికి ఆయనకి ఏదైనా ఐడియా వస్తుందా? ఆలోచిద్దాం. అలా దిగులుగా ఆలోచిస్తూ ఉండగా రైతుకి ఒక సూపర్ ఐడియా వచ్చింది. అదేంటో మనము చూద్దామా? దాని పేరే విరగ్గొట్టలేని కట్టెల మోపు. ఒకరోజు రైతు ఒక భలే ప్లాన్ వేశారు. ఎలాగైనా సరే తన కొడుకులకి ఒక మంచి గుణపాఠం చెప్పాలి అని ఫిక్స్ అయ్యారన్మాట. వెంటనే ఏం చేశారంటే, కొన్ని పుల్లలు తీసుకొచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేర్చి ఒక పెద్ద మోపులా గట్టిగా తాడుతో కట్టేశారు. ఆ తర్వాత తన 5గురు కొడుకుల్ని పిలిచారు. రైతు తన మొదటి కొడుకు వైపు తిరిగి, నాయనా, ఈ కట్టెల మోపుని విరగొట్టు చూద్దాం అన్నారు. అతను ఓస్, ఇంతేనా అని చెప్పి హమ్మయ్యా అని తన బలమంతా ఉపయోగించాడు. కాని ఉఫ్, అది అస్సలు విరగలేదు. తర్వాత రెండో కొడుకు వంతు. అతను కూడా అని ట్రై చేశాడు. కానీ అతని వల్ల కాలేదు. ఆ తర్వాత మూడో కొడుకు అబ్బా అనుకుంటూ చాలా కష్టపడ్డాడు. ఛే, కుదరలేదు. 4గో కొడుకు కూడా వచ్చాడు. అయినా లాభం లేదు. చివరికి 5దో కొడుకు తన శక్తి అంతా ఉపయోగించాడు. కాని ఆ మోపు కొంచెం కూడా వంగలేదు. చూసారా పిల్లలు, ఆ కట్టెల మోపు ఎంత స్ట్రాంగ్గా ఉందో? 5గురు బలవంతులు ప్రయత్నించినా దాన్ని ఏమి చెయ్యలేకపోయారు. సరే, ఇప్పుడు రైతు తన ప్లాన్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్లారు. అదేంటో తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది కదూ? అదే, ఒక్క పుల్లతో పరీక్ష. ఆ తర్వాత రైతు ఏం చేశారంటే, మెల్లగా ఆ మోపుకి కట్టిన తాడుని విప్పేశారు. పుల్లలన్నీ విడిపోయాయి. ఇప్పుడు ఒక్కో కొడుక్కి చేతిలో ఒక్కో పుల్ల పెట్టారనమాట. ఇప్పుడు దీన్ని విరగ్గొట్టండి అన్నారు. ఇంకేముంది, మొదటి కొడుకు తీసుకున్నాడు, పటాక్ అని విరిచేశాడు. రెండోవాడు పటాక్, మూడోవాడు టప్, 4గోవాడు పట్, 5దోవాడు పటాక్. వావ్, చూసారా అందరూ ఎంత ఈజీగా విరబుట్టేశారో? అవును, ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. పుల్లలన్నీ కలిపి మోపుగా ఉన్నప్పుడు ఎవ్వరూ విరగ్గొట్టలేకపోయారు. కాని అదే పుల్ల ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు ఎంత ఈజీగా విరిగిపోయిందో చూశారా? ఇప్పుడు ఆ తెలివైన రైతు తన కొడుకులకి అసలైన గుణపాఠం చెప్పే టైం వచ్చింది. ఆయన ఏం చెప్పారో మనమందరం చాలా జాగ్రత్తగా విందాం, సరేనా? రైతు నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టారు. చూశారా నాన్నలు, ఒక్క పుల్ల ఒంటరిగా ఉన్నప్పుడు దానికి బలం ఉండదు, చాలా వీక్గా ఉంటుంది. అందుకే దాన్ని ఎవరైనా ఈజీగా విరగ్గొట్టగలరు. మీరు కూడా అంతే. మీరైదుగురూ కలిసి ఆ కట్టెల మోపులాగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు, చాలా బలంగా ఉంటారు. అదే మీరు గొడవపడి విడిపోతే ఆ ఒక్క పుల్లలాగా వీక్ అయిపోతారు అని చాలా ప్రేమగా వివరించారు. అవును, ఈ కథ మనకు చెప్పే నీతి ఇదే. కలిసి ఉంటే కలదు సుఖం. అంటే మనం కలిసికట్టుగా ఉంటేనే బలంగా ఉంటామన్నమాట. దీని అర్థం సింపుల్. మనమందరం ఒక టీంలా కలిసి పనిచేస్తే మనల్ని ఎవ్వరూ ఓడించలేరు, చాలా స్ట్రాంగ్గా ఉంటాం. అదే విడిపోతే వీక్ అయిపోతాం. ఇదెలా ఉంటుందంటే, మనం బిల్డింగ్ బ్లాక్స్తో ఆడుకుంటాం గదా. ఒక్క బ్లాక్ని పెడితే అది వెంటనే పడిపోతుంది. అదే చాలా బ్లాక్స్ని ఒకదానిమీదొకటి పడితే వావ్, ఎంత పెద్ద టవర్ కట్టొచ్చో! అలాగే అన్నమాట. ఓకే, ఒకసారి కథని క్విక్గా గుర్తు చేసుకుందామా? ఫస్ట్, కొడుకులు ఎప్పుడూ ఫైట్ చేసుకునేవాళ్లు. తర్వాత వాళ్ళు కట్టెల మోపుని విరగ్గొట్టలేకపోయారు.
కాని ఒక్కో పుల్లని మాత్రం ఈజీగా విరిచేశారు. ఫైనల్గా కలిసి ఉంటేనే బలం అని వాళ్ళ నేర్చుకున్నారు. సింపుల్. ఆ రోజునుంచి ఆ 5గురు అన్నదమ్ములు గొడవపడటం పూర్తిగా మానేశారు. ఎప్పుడూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ప్రశాంతంగా కలిసి జీవించారు. భలే ఉంది కదూ ఈ ఎండింగ్. మరి మన టీంలో ఎవరున్నారు? మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, వీళ్ళందరితో మనం ఎప్పుడూ కలిసే ఉండాలి కదా. అప్పుడే మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాం. అదన్నమాట కథ. ఈ స్టోరీ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకో మంచి సరదా కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.